జగన్మోహన్ రెడ్డికో లేకపోతే చంద్రబాబు నాయుడుకో తాకట్టు పెడితే వాళ్ళు ఇంకా జీవితంలో ఎందుకు పనికి రాకుండా పోతారు? చేతనైతే పోరాటం చేయండి. మీ బ్రాండ్ లీడర్ గా నిలబడి పనిచేస్తున్న, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో చేతులు కలపండి. ఆయన కాపు నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ కూడా ఏ రోజు నేను కాపు నాయకుడిని చెప్పుకొని ఓట్లు వేయించుకోలేదు. కాకపోతే అతను నీ కులం అని అనుకున్నప్పుడు నువ్వు ఆయన వెనక్కుండి సపోర్ట్ చేసి అతనిలో ఉన్న నిజాయితీని, అతనిలో ఉన్న సిన్సియారిటీని, అతనిలో ఉన్న రాజకీయము కానీ ప్రజలకు చేసే సేవా గుణం చూసైనా మీరు చేయాలి. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేయొద్దని చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి నేను తప్పు పట్టడం లేదు, కానీ అతని మీద ఉన్న కేసులు, అతని మీద ఉన్న ప్రస్తుతం పరిస్థితులను చూసైనా మీరు అందుబాటులో రాకుండా, అతనికి సపోర్ట్ చేయకుండా మీరు సొంతంగానే నిలబడండి, లేదా పవన్ కళ్యాణ్తో జత కలపడం నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి వల్ల మీరు కలవడం వల్ల మీరు అందపదాలని పోతారు అంతే. పైకి వచ్చేది ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డికి 101 సీట్లు ఇస్తే ఎంత బాగా పరిపాలన చేసుకోవచ్చు. ప్రజల్ని నమ్మి నీకు ఓట్లు వేస్తే చేసి పెట్టేశారు. కృష్ణ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో వైసీపీతో ఆవిడ వెళితే అధపాతాలను గెలిపోతారంటానికి మీరు ఏం ఉదాహరణ చెప్తారు? ఆయన చరిత్ర. జగన్మోహన్ రెడ్డి 101 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడు. రేపొద్దున 11 సీట్లు వస్తాయో లేదో తెలియదు. ఆయన పరిపాలనని, ప్రస్తుత పరిపాలనని, కూటమి పరిపాలనని, తెలుగుదేశం పరిపాలన నేను చెప్పడం లేదు, కూటమి పరిపాలనని చూడండి. ఇప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ప్రజలు ఎంత హాయిగా ఉన్నారు. ఎవడన్నా బుద్ధి ఉన్నాడు, తెలివి ఉన్నాడు, ప్రజావేదికను పడగొడతాడంటే ప్రజల సొమ్ము అది. రాజశేఖర రెడ్డి గారు, మేము ప్రాణానికి ప్రాణం ఇచ్చే మా నాయకుడు రాజశేఖర రెడ్డి, ఆయనను ఎంతో సపోర్ట్ చేశాం మేము. జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేశాము. కానీ ఆయన చేసుకున్న కొన్ని కారణాలు, కొన్ని పనులు ఆశకి అది మంచిది కాదు. ఎందుకంటే రాధారంగ మిత్రుల నుంచి వచ్చారా, మీ వ్యక్తిగత భజన చేయడానికి వచ్చారా? పంచాయతీ చేయడానికి రాలేదండి. మీరు సపోర్ట్ చేసుకుంటే మంత్రిమండలి ఎప్పుడే కానీ వ్యక్తిగతంగా మాట్లాడొద్దండి, పద్ధతిగా మాట్లాడండి. లక్ష్మణరావు గారు ఎవరు ఇక్కడ గొట్టంగాళ్ళు ఎవరు ఉండరు. లక్ష్మణరావు గారు, మీ పద్ధతి కొంచెం మార్చుకోండి. వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, తప్పది. లక్ష్మణరావు గారు గొట్టంగాడని ఎవరిని అంటారు మీరు? ప్యానల్లో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడినప్పుడు బాగా మాట్లాడారు కదా, ఇప్పుడు దాకా మాట్లాడారు కదా. ఒక్క నిమిషం మీరు ఆగాలి, మీరు సమయం పాటించాలి. ఎవరన్నా గొట్టంగాడని ఆయన అన్నారా? మీరు ఆగండి, ఆయన మాట్లాడివ్వండి. మీరు సంయమనం పాటించండి. ఎవరు ఏ గొట్టంగాళ్ళకి తీసుకురాం. మేము ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టామంటే అంతో ఇంత విఘ్నత ఉంటది. మీకు విఘ్నత ఉంది కాబట్టి కూర్చోబెట్టాం. ఎవరు గొట్టంగాళ్ళు లేరు ఇక్కడ. లక్ష్మణరావు, నీకు గుద్ద ఏం చేయాలో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఎందుకు రాతాను? నువ్వు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారు కదా రాష్ట్రాన్ని. ఆ పార్టీ గొప్ప పట్టదు మా బిడ్డకి చెప్పుకుంటాను. దేని గురించి వచ్చావు? నువ్వు జనసేన పార్టీలో మంచి మాటలు మాట్లాడు. డిబేట్ లో ఘోరంగా మాట్లాడు. బ్రదర్ పిలుస్తున్నా, 10 సార్లు బ్రదర్ పిలుస్తున్నా. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడితే నీ ఇంటికి వచ్చి జగన్ గాడు వాడెవడు నిన్ను కాపాడలేడు, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావా? కాపు పట్టకు పుట్టినాడు కాబట్టి మా బిడ్డ మా వైపు ఉండాలా. వ్యక్తిగత కారణాలు వద్దు, దోషం వద్దు. గోపాలకృష్ణ గారు, కొంచెం హుందాగా మాట్లాడతాం దయచేసి. వ్యక్తిగతంగా తిట్టొద్దు. లక్ష్మణరావు గారు, మీరు ఎవరిని రెచ్చగొట్టొద్దండి దయచేసి. ఒకరికొకరు ఆరోగ్యకరమైన వాతావరణం గొట్టంగాడు మీరే మాట్లాడారు. కొంచెం హుందాగా ఉండండి సార్. మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు.
లక్ష్మణరావు గారు మాట్లాడతాడా? దయచేసి మీరు కామ్గా ఓపిక వినండి. నా అభిప్రాయం చెప్పాను కదా. కులానికి చెందిన వ్యక్తి కావాలప్పుడు రాష్ట్రం రంగా గారి పేరు పాడైపోయింది అనుకో. చెప్పుకొని, నేను రంగా సపోర్ట్ పేరు చేస్తాను. చెప్పుకొని, ఆస్తులు కమిషన్ చల్లుకొని ఈ కులపించి వాళ్ళు వచ్చి అంటే మమ్మల్ని బెదిరిస్తారా? ఎంత కోడ పేకలారు మీరు అంటే నీ విమర్శలు ఉందా? రెడ్డికి అంటే రంగా గారి పేరు చెప్పుకొని బెదిరిస్తారా? కులపిచ్చి రంగా గారి పేరు చెప్పుకొని బెదిరిస్తావు కబర్దావు. రంగా పేరు చెప్తాము. రంగా గారి పేరు చెప్పని బెదిరిస్తావు. రంగా పేరు చెప్తాము. మా బిడ్డను మేము కాపాడుకుంటాము. రాను సలహా ఇస్తున్నాము. రైట్ సార్, రైట్ ఏ కారణం వల్ల పోయినా చెప్తున్నాం కదా. రైట్ 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 లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. ఎస్ గోపాలకృష్ణ గారు ఒక్క నిమిషం టాపిక్ లోకి వద్దాం. లక్ష్మణరావు గారు ఆగండి ప్లీజ్. లక్ష్మణ్ గారు ఆగండి. గోపాలకృష్ణ గారు ఒకటి చెప్పండి. గోపాలకృష్ణ గారు అది అక్కడితో వదిలేయండి. లక్ష్మణ్ గారు ఆగండి. లక్ష్మణరావు గారు ఆగండి. నేను లక్ష్మణరావు గారు ఆగండి. వైసీపీని తిట్టాలనుకుంటే వాళ్ళ ఇంటికి పోయి తిట్టాం మేము. కడప బిడ్డని మాకు దమ్ముంది. చెప్పినాం ఆ పార్టీ వల్ల నష్టపోయి మేమంతా బాధపడినాం. వైసీపీలో తిరిగి ఎస్ ఎస్ ఒక్క నిమిషం ఆగండి. గోపాలకృష్ణ గారు ఒక్కటి చెప్పండి. చివరిగా ఏం చెప్తారు? ఆశా కిరణ్ గారు యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తే బాధపడద్దని చెప్తున్నాను, కోపడదని చెప్తున్నాను. ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక మంచి డిబేట్ చేసుకున్నాము. నా అభిప్రాయం చెప్పినాను. రంగా గారు కాపు కులస్తులే కాదు, ఒక మొత్తం ఆంధ్ర జాతి ఒక నాయకుడు. ఆయన వల్ల చాలా మంది బలహీన వర్గాలు కూడా బాగుపడ్డాయి. అలాంటి దృక్పథం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఒకే పార్టీకి కంప్లైంట్ అయిపోతే ఏమవుతుందంటే ఆమె జీవితం నాశనం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి ప్రజలు ఆదరించినప్పుడు ఆయన నిలబెట్టుకోలేదు. 11 సీట్లకు పడిపోయినాడు. అందువల్ల అటు పోతే ఆమెకు నష్టం జరుగుతుంది. మా బిడ్డకు నష్టం జరిగితే మేమందరం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ ఉంది, అందులో చేరమను. ఇండివిజువల్ గా ఉండి సేవ చేయమని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి తిట్టలేదు, మాట్లాడలేదు. మేము వైసీపీకి ఎంతో సపోర్ట్ చేసి గెలిపించుకున్న వాళ్ళం. మేము 151 సీట్లు ఇస్తే దాన్ని ప్రజలు ఎంత ఇబ్బంది పాలు అయిపోయి ఎంత కష్టపడుతున్నారో అది చెప్పాను అంతే. రైట్ గోపాలకృష్ణ గారు. నన్ను బ్యాడ్ గా మాట్లాడితే ఏమైందంటే గోపాలకృష్ణ గారు ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ధన్యవాదాలు గోపాలకృష్ణ గారు. ఎస్ ఎస్ లక్ష్మణ్ గారు కంటిన్యూ చేయండి. లక్ష్మణ్ గారు కంటిన్యూ చేయండి. లక్ష్మణాచారు సార్ చెప్పండి. మళ్ళీ చెప్తున్నా సార్, మహానేత, ఒక లెజెండరీ పర్సన్,